హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. మనకి ఎక్కడ ఆడియో లాంచ్ జరిగినా కానీ పవన్ కళ్యాణ్కి హైప్ ఇటే మనం చూసాం. ఒకానొక సందర్భంలో పీఎం మోడీ కూడా హైప్ ఇచ్చాడు. ఏ ఆందీ నై, సారీ, ఏ పవన్ నై ఆందీ అని తప్పు చెప్పి అనుకున్నారా? కానివ్వండి, ఏ పవన్ నై ఆందీ అని మన పీఎం మోడీ గారు కూడా పార్లమెంట్లో కూడా మనకి పవన్ కళ్యాణ్ గారిని హైప్ ఇవ్వడం జరిగింది. సో అదే రేంజ్లో నిన్న మనకి అసెంబ్లీలో కూడా రీక్రియేట్ అయింది. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ స్పీకర్ ఎవరు, త్రిబుల్ ఆర్, ఒకానొకప్పుడు వైసీపీని చెడుగుడు ఆడిన పెద్ద మనిషి, ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలంటే మీరు చెప్తేనే జరిగిద్ది సార్, మీరు ఇట్లా చెప్తే చాలు మీ ఫ్యాన్స్ ఎవడు ప్లాస్టిక్ వాడుతున్నా సరే అట్టపట్టుకొని ఎట్లా లోపలేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి గురించి మనకి తెలిసిందే. ఆయన ఒక మాట అంటే ఇంకా అది వేదవాక్కు. ఆయన అటు పరిగెత్తాడంటే అటే పరిగెత్తాడు, ఏముందో తెలియకుండా. సో అలాంటి ఫ్యాన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్లీజ్ మీరు ఇలాంటి గనక చేస్తే ఖచ్చితంగా ప్లాస్టిక్ ఆగిద్దని చెప్పి మన త్రిబుల్ ఆర్ అంటం జరిగింది. త్రిబుల్ ఆర్ అంటే సినిమా పేరు కాదు, మన డిప్యూటీ స్పీకర్ గారు ఆయన అంటం జరిగింది. సో ప్రతి ఒక్కరు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ని తగ్గేయటం అయితే మొదలు పెట్టాలి మనం. ఇంకెక్కడైనా ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కడైనా ఎక్కువ జరుగుతూ ఉన్నా కానీ మీరు దాన్ని అరకట్టడానికి మీన్స్ వెళ్ళిపోయి ఏదో చేయటం కాదు, చెప్పండి. జనాలకి ఒక అవగాహన రావాలి, ప్లాస్టిక్ వాడితే ఏమైద్ది, అది ప్లాస్టిక్ ఎన్ని సంవత్సరాలు కరుగుద్ది, భూమిలో కనుక ఓ ప్లాస్టిక్ భూమిలో కరగటానికి ఎంత టైం పట్టిద్దో ఏంటో కొద్దిగా ఎడ్యుకేట్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే నేను చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను ప్లాస్టిక్స్ యూస్ చేస్తూ ఉంటాను. ఏదైనా అది వాటర్ బాటిల్స్ తాగినా కానీ, కూల్ డ్రింక్స్ తాగినా, అది PET 3 PET 4 ఇవి ఉంటాయి. ఈ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఏంటంటే రీసైకిల్బుల్, అవి మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఏదైతే చూస్తాం ప్లాస్టిక్ కవర్స్, లేకపోతే మనకి బయట హోస్టింగ్లు కడతారు కదా. పోయినసారి జగన్ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాగానే ప్లాస్టిక్ నాపేయాలని చెప్పి క్లాతుల్లోనే చేయాలని ఏదో సోదేశాడు. ఎమ్మటినే జగన్ అన్న పుట్టినరోజు రాగానే ఇవన్నీ ఏం లేదు, ఇవన్నీ మనకు అవసరం లేదని చెప్పి వాళ్ళు ప్లాస్టిక్ ఎత్తేసారు. సో ఇలాగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనమైనా ప్లాస్టిక్ని అరికట్టడం మంచిది. సో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యానే కాకుండా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు వీ షుడ్ హ్యావ్ టు క్లీన్ అవర్ ఇండియా, వీ షుడ్ అవాయిడ్ అవర్ ప్లాस्टिक. हम प्लास्टिक निवारण करना है, किसके लिए? हमारा स्वच्छ भारत है, हमको स्वच्छ भारत है. वो स्वच्छ भारत में हम सब कुछ पूरा कर सकने के लिए कोशिश करना है. हमारा मोदी जी भी दिया स्वच्छ भारत स्वच्छ इंडिया. इंडिया ने ये मोदी जी बोला स्वच्छ भारत हम करना है. किसके लिए? मोदी. हमारा पवन कल्याण को एलिवेशन दिया क्या? अब दिखता है पवन, वो पवन नहीं आंधी है, ऐसा मोदी बोला. हम फिर त्रिपुल आर बोला असेंबली में, वी शुड हैव टू अवॉइड दिस प्लास्टिक एवरीथिंग, इंक्लूडिंग what are the things you are using for your mobile phone, still that it is also a plastic. We should have to avoid those all. Please don't use plastics. We should have to change our mindsets. Everyone carry your own bags when you are going for a market or when you are going for outdoor somewhere. Someone will plan picnics, someone plans tours. Those all people will carry some plastic bags. Why? Because if there is any waste, they will throw this all waste from this plastic bag and they can throw anywhere. They will thought like that, but there is some dismantle, or we can also call it as a desolation in the we everyone thinks we are throwing in a dustbin. No one going to do like that. No one was following Swachh Bharat. Think once yourself, are you following Swachh Bharat? I will say myself, no, I too don't do like those all. Why? Because we are Indians. Can I say one thing? It will be very hard to be an Indian. Why? Because if you are to clean yourself, you can't do that. Who are the people around you? They're not going to supposed to do like this. Why? Because they should have to free. Yes, India is a free country. For what? Democracy. We should have to, there is a free speech. There is no freedom of throwing waste those all on the roads. Okay, we should have to use dustbins everywhere. Where are the dustbins you are going to see? You should have to throw your waste. What are the waste you are using? You should have to throw the waste in the dustbin only.
Don't throw those all things in the outside like footpath. They should have to maintain our roads clean. Everyone should have to talk our India. It is a great India. Everyone should have to say. Why? Because our Modi is also trying to do lot of things. So we should have to do at least little bit of ethics, sense. We should have to. Okay. సో ఏంట్రా ఈడు తెలుగులో మొదలుపెట్టాడు, హిందీ మాట్లాడాడు, ఇంగ్లీష్ మాట్లాడాడు. నేను ఒప్పుకుంటాను, మీరు విన్న హిందీ, ఇంగ్లీష్, తెలుగు అట్టట్ట మాట్లాడుంటాను. కాకపోతే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలి మనం. ఎందుకంటే చిన్నప్పుడు కూడా నేను షాప్స్కి వెళ్ళేటప్పుడు, మా అమ్మ షాప్స్కి అని పంపించినప్పుడు, కిరాణా షాప్స్కి పంపిస్తూ ఉంటారు కదా, అలాంటి వాటికి నేను వెళ్ళేటప్పుడు అక్కడ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, మీన్స్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి, దాంట్లో తెచ్చేసుకోవచ్చు అని ఒక చిన్న ఆలోచన వెళ్ళిపోతూ ఉంటాను. కానీ మా ఇంట్లో మా అమ్మ నన్ను తిడుతూ ఉండేది, ఎందుకురా అనవసరంగా ప్లాస్టిక్ తీసుకొస్తూ ఉంటావు, ప్లాస్టిక్ కవర్ వద్దు కదా అని చెప్పి తిడతా ఉండిద్ది. ఇంట్లో బ్యాగ్ ఉంది, మీన్స్ జూట్ బ్యాగ్ ఒకటి ఉండేది ఇంట్లో, దాన్ని తీసుకొని వెళ్ళు, ప్లాస్టిక్ యూసేజ్ తగ్గిద్ది కదా, ఆ జూట్ బ్యాగ్ వాడటం మంచిది కదా అని మా అమ్మాయి చెప్తూ ఉండేది. అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళకు ఉన్నంత కామన్ సెన్స్, ఇందాక నేను చెప్పాను కదా, నేను చదువుకునే వయసులో నేను చదివేటప్పుడు విన్నాను, ఎస్ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, ప్లాస్టిక్ భూమిలోకి వెళ్తే చాలా కాలం టైం పట్టిద్ది అది కరగటానికని. కాకపోతే నేనే వాడట్లేదు. సో నేను ఇవాళ నుంచి స్టాండ్ తీసుకుంటున్నాను, ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తాను. ఎందుకంటే రోజు మొత్తంలో మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇలాంటివి ఏమైనా అట్లీస్ట్ ఏదైనా షాప్కి వెళ్ళినా కానీ అన్న కవర్ ఇవ్వన్నా అని అడుగుతాం, అది ప్రతిదీ ప్లాస్టికే. ఆ ప్లాస్టిక్ మనం అట్లీస్ట్ రోజు మొత్తంలో 10 వాడినా ఒక 2 తగ్గించడానికి ట్రై చేయండి, అది నిదానంగా 10 అయ్యిద్ది. ఒకరోజు క్లీన్ ఇండియా చూస్తాం మనం. దాంతోపాటు చెత్త ఎక్కడ పడితే అక్కడ ఏమాకండి. ఇంకోటి ప్లాస్టిక్స్ అంటే మనకి ఈ వాటర్ బాటిల్స్, డ్రింకింగ్ బాటిల్, సోడాస్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ చూసారా, ఆ బాటిల్స్ ఏంటంటే రీసైకబుల్. ఒకవేళ ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే ఇలాంటి బాటిల్స్ అన్నిటినీ ఓ రీసైకిల్ మిషన్ ఉండిద్ది, అందులో వేస్తే వాళ్ళకి రిటర్న్ అమౌంట్ వస్తాయి. ఇండియాలో ఏంటంటే మనకి అందరికీ ఉందిలే ఒకటి, ఇవన్నీ మనకి ఎందుకులే అనుకునేటోళ్ళు. వాళ్ళకి కూడా చెప్తున్నాను ఏంటంటే బాటిల్స్ అన్నీ ఒక చోట పెట్టుకొని బాటిల్స్ ఏరుకునే వాళ్ళని మీరు అంటారు చూసారా, మీ భాషలో చెప్పాలంటే వాళ్ళు నిజం చెప్పాలని వాళ్ళు నిజంగానే ఎక్కడైనా ఇలాంటి బాటిల్స్ను వాళ్ళు ఏడతారు, మనం పడేస్తాం రోడ్డు మీద నెగ్లిజెన్సీగా. సో అట్లీస్ట్ మీరు ఒక బాటిల్ ఉంటే 10 బాటిల్ మొత్తం సేవ్ చేసుకొని ఒక అతనికి ఇచ్చేసేయండి. గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వెళ్తారు. ఒక్కోసారి మేము మా గ్యాంగ్ వెళ్తే 10 మంది, 5గురు, 6గురు ఎంతమంది వెళ్తాం కూడా తెలియదు. అందులో ప్రతి ఒక్కడు ఒక డ్రింక్ తాగినా 6 బాటిల్ అక్కడ అవుతాయి కదా. నీట్గా ఏదైనా దాంట్లో మీరు ఏదైనా బ్యాగ్ క్యారీ చేయండి, ఆ బ్యాగ్లో పెట్టేసి అతనికి ఇచ్చేస్తే అతనికి తెచ్చుకునే జూట్ బ్యాగ్, అతను కూడా నిజం చెప్పాలంటే అతను ప్లాస్టిక్ బ్యాగ్ వాడరు, జూట్ బ్యాగ్ వాడతారు. మీరు చూడొచ్చు ఎక్కువ శాతం అలాంటి బ్యాగ్సే వాడతారు. జూట్ బ్యాగ్ వాడకపోయినా కూడా అది కొద్దిగా ప్లాస్టిక్ బ్యాగ్ లానే ఉండిద్ది, కానీ వాళ్ళు పడేసేయరు, వాళ్ళు ప్లాస్టిక్ని కూడా జాగ్రత్త కలెక్ట్ చేస్తారు. సో వాళ్ళకున్నంత కామన్ సెన్స్ మనకు లేకుండా పోయింది, ఈ సమాజంలో ఎవరికి లేకుండా పోయింది. సో నేను ఇవాళ నుంచి స్టాండ్ తీసుకున్నాను, మీరు నాతో పాటు స్టాండ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఐ యామ్ విత్ యూ అని. సో మన ఆంధీ ఫ్యాన్స్ కూడా మనం ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇంకొన్ని రోజులు ఓజీ మూవీ రాబోతుంది. ఆ రోజు మనం చూపించే డిసిప్లిన్ ఏదైతే ఉందో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ టు సే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇది అని వాళ్ళు అనాలి. అర్థమైందా? అలా మనం ఉండాలి. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కనుక నేను చెయ్యాలనుకున్నా నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే నాకు అర్థం కావట్లేదు, మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఏం రావట్లేదు. సో ఎవరైనా నేను ఇంకేమైనా వీడియోస్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఈ వీడియో షేర్ చేయండి, మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా చేయకపోయినా కానీ ఈ వీడియో షేర్ చేస్తేనే నలుగురికి వెళ్ళిద్ది అంటే నా మంచి కోసం అని కాదు, ప్రతి ఒక్కరికి తెలియాలి ప్లాస్టిక్ యూజ్ చేసి వాడకూడదని. రేపు నేను ఒక కంప్లీట్ వీడియోతో వస్తాను, వచ్చి అసలు ప్లాస్టిక్ యూజ్ చేస్తే ప్లాస్టిక్ వల్ల మన భూమికి ఎంత నష్టం జరుగుతుంది, అసలు అది ఏమవుతుంది ఏంటి అనేది ఒక కంప్లీట్ వీడియోతో నేను ఒక
రేపు పోస్ట్ చేస్తాను. లేదు, రేపు ఈవినింగ్ కల్లా నేను ఎట్టొకటి పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు వీటీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ. నేను మాట్లాడిన హిందీ, ఇంగ్లీష్ కనుక మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి, రిపీట్ చేయను. బాగానే ఉంటే అక్కడక్కడ తప్పులు ఉంటాయి, నాకు తెలుసు. సో కామెంట్ చేయండి. మధ్యలో చూడొచ్చు అక్కడక్కడ ఇంగ్లీష్ మాట్లాడాను, హిందీ మాట్లాడాను. నాకేదో వచ్చని కాదు, రాదు. కాకపోతే ఏంటంటే నేను చెప్పే పని, నేను చెప్పే విషయం మంచిదాని గురించి, ప్లాస్టిక్ యూజెస్ ఆపటం గురించి. సో ఎవరైనా నా హిందీ కొద్దిగా అటు ఇటు అయ్యి ఉండొచ్చు, కానీ కరెక్ట్గానే చెప్పాను, నాకు క్లారిటీ ఉంది. ఇంగ్లీష్ కూడా అంతే, నా ఇంగ్లీష్ అటు ఇటు అవ్వచ్చేమో కానీ నేను కరెక్ట్గానే చెప్పాను. కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఎవరికైనా వేరే వాళ్ళకి తెలిస్తే, ఇప్పుడు బాగా హిందీ వచ్చిన వాళ్ళు నార్త్ ఇండియన్స్ అటు సైడ్ వెళ్తే నార్త్ ఇండియన్స్ అంటే ఇండియా సపరేట్ చేశానని కాదు, పై పక్కకంటే మీరు అనుకుంటున్నట్టు కాదు. అర్థమైందా? అలాగ అటు సైడ్ వెళ్ళిన వాళ్ళకి కానీ ఒకవేళ తెలిస్తే, నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు 2-3 ఉన్నారు, అచ్చం హిందీయే వచ్చు వాళ్ళకి, తెలుగు రాదు, ఇంగ్లీష్ వచ్చు. అలాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు ఉన్నారు, హిందీ రాదు, ఇంగ్లీషే వచ్చు. ఎందుకంటే మన కర్ణాటక మై ఫ్రెండ్ మంచి అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చు, హిందీ రాదు. సో ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ కోసం కూడా, ఎందుకంటే నేను షేర్ చేస్తాను కదా, దాంతోపాటు మీరు షేర్ చేయాలి కదా. అందువల్ల నేను ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడాను. మీకు గనక నా హిందీ నచ్చకపోయినా ప్లీజ్ పెద్ద మనసుతో ఎక్స్క్యూజ్ మీ, ఇంగ్లీష్ గనక ఏంట్రా నో గ్రామర్, నో మీనింగ్ అని అనిపిస్తే ఐ విల్ ఇంప్రూవ్. ఐఎమ్ ప్రామిసింగ్ యూ, I will confirmly, I will improve my English. I will speak better. I never repeat it again. Okay? Thank you. Please share with your friends. Everyone should have to share this video with your friends and make them to subscribe our channel, our VTV. Okay? Subscribe to VTV. Namaste.